హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఇష్టమైన, పిల్లలకు మరీ ఇష్టమైన చల్లని ఫలూదా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. మీరు కూడా ఇంట్లో సింపుల్గా అండ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట కొనుక్కొని తినకుండా మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు చాలా మంచిదండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా ఒక స్పూన్ సబ్జా సీడ్స్ తీసుకొని ఒక 10 మినిట్స్ వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటున్నానండి. ఈ పాలను బాగా మరిగించుకోండి. ఇలా కలుపుతూ మీగడ కట్టకుండా బాగా మరిగించుకోండి. చుట్టూ కూడా మీగడ వస్తున్నప్పుడు ఇలా కలుపుకుంటూ ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఈ వేడి పాలు తీసుకొని దీంట్లో నేను 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఈ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ అండి. మీకు ఇష్టమైతే వేరే ఫ్లేవర్ ఏదైనా తీసుకోండి. ఇక 2 స్పూన్స్ తీసుకొని ఇదంతా ముద్దలు లేకుండా బాగా కలుపుకోండి. ఇదంతా ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో పాలు మరుగుతున్నప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని దీంట్లో వేసేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. దీంట్లో నేను ఒక 1 కప్ చక్కెర కూడా వేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త చక్కెర అయినా వేసుకోవచ్చు. ఇదంతా షుగర్ దీంట్లో కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇదంతా ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఇక్కడ నేను ముందుగా బాదంను కొంచెం వేయించుకొని చల్లార్చుకొని పొడి చేసుకున్నానండి. దీంట్లో ఒక 3 or 4 స్పూన్స్ బాదం పౌడర్ కూడా వేస్తున్నాను. ఇలా బాదం పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. బాదం మిల్క్ అయినా చేసుకోవచ్చు. ఇదంతా ముద్దలు లేకుండా బాగా కలుపుకోండి. ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దానిలో నేను రోజ్ సిరప్ వేస్తున్నాను 1 స్పూను. ఒక 2 స్పూన్స్ సబ్జా సీడ్స్, మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ సబ్జా సీడ్స్ దీంట్లో వేసుకోండి. నేను ఇక్కడ ముందుగా సేమ్యాలు కూడా కొంచెం వాటర్లో ఉడకపెట్టి పెట్టుకున్నానండి. అది కూడా 2 స్పూన్స్ దీంట్లో వేసుకోండి. వేసుకొని మనం ముందుగా చేసుకున్న కస్టర్డ్ మిల్క్ను దీంట్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ రోజ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్, పిస్తా ఫ్లేవర్ 2 ఐస్ క్రీమ్స్ తీసుకున్నాను. ఇవి 2 1 స్పూన్ ఇలా వేసుకోండి. వేసుకొని మళ్ళీ కొంచెం కస్టర్డ్ మిల్క్ దీంట్లో వేసుకోండి. కొంచెం రోజ్ సిరప్ వేసుకొని కొన్ని యాపిల్ ముక్కలు, దానిమ్మ ముక్కలు, దానిమ్మ గింజలు కూడా వేసుకోండి. వేసుకొని దీనిపైన మళ్ళీ ఐస్ క్రీమ్ 2 స్పూన్స్ వేసుకోండి. వేసుకొని పైన మీకు ఇష్టమైతే బాదం, పిస్తా వీటితోటి కొంచెం గార్నిష్ చేసుకోండి. బాదం కొంచెం కట్ చేసుకొని దీని మీద పెడుతున్నానండి. ఇలా కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటే పిల్లలకు ఎంతో ఇష్టమైన ఎమ్మి ఫలూదా ప్రిపేర్ అయినట్టేనండి. ఇలా చల్లగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని హెల్తీగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కూడా ఇవ్వండి. మీకు కూడా నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.